హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్ నుంచి మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరం దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. ఎప్పుడైనా ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏ2 ఇంటూ ఈ సంథింగ్ పేరు ఎఫ్ ఆఫ్ టీ అనమాట. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అనేది చూడండి, ఇక్కడ కాస్ బీటీ ఉంది, సైన్ బీటీ ఉంది. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్కి టీ ప్లస్ 1 హోల్ స్క్వేర్ లేకుంటే ఇక్కడ ఏదైనా ఉంటుంది ఫంక్షన్. సో అలా ఈ పవర్ ఏటీతో ఆ ఫంక్షన్ మల్టిప్లైర్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మన ప్రాబ్లం అనేది ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని ఉపయోగించి చేయాలి. ఎస్, మరి ఫస్ట్ ప్రొసీజర్ ఏం చేయాలంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీని తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ టీ అంటే కాస్ బీటీ, దానికి లాప్లాస్ అప్లై చేస్తాము. అలా లాప్లాస్ అప్లై చేసిన దాన్ని ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. దాని తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని అప్లై చేస్తాను. 2 స్టేట్మెంట్స్ చెప్పాను. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ అని చెప్పాను. ఇక్కడ మైనస్ ఏ ఉంటే ప్లస్ ఏ వస్తుంది. సో అదేవిధంగా ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. సో ఇక్కడ ప్లస్ ఏ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. కాబట్టి డిఫరెన్స్ని గమనించండి. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ ఇంకా ఈ ప్రాబ్లం చేద్దాం, దాని తర్వాత దీన్ని చేద్దాం. టేక్ ఎఫ్ ఆఫ్ టీ, టేక్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటీ. ఇప్పుడు దీనికి నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తున్నాను. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తున్నాను. ఎల్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ కాస్ బీటీ. ఓకే, ఇప్పుడు ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఎవరంటే బి. అదే ఎల్ ఆఫ్ సైన్ ఏటీ అంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే బి అనమాట, బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఎస్. కాబట్టి డిఫరెన్స్ని గమనించండి. కాస్లో ఎస్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్లో ఎస్ వస్తుంది. సైన్లో ఎస్ లేదు కాబట్టి న్యూమరేటర్లో ఏ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ అంటే ఎవరు సార్ అంటే బి స్క్వేర్, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ అంటే బి అనమాట. సో ఇలా ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీనే మనం లాప్లాస్ డెఫినేషన్ని ఉపయోగించుకొని స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అని చెప్పచ్చు. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీనే ఎఫ్ ఆఫ్ ఎస్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇంకా ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని అప్లై చేస్తున్నాను. బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఫార్ములా ఇక్కడ మైనస్ ఫార్ములా ఉంది కాబట్టి సో దీన్ని ఉపయోగించుకుంటున్నాం. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ అవుతుంది. ఇక్కడ ఏ అంటే ఎవరంటే ఏనే. ఒక్కొక్కసారి ఈ పవర్ మైనస్ 2t అంటే ఏ అంటే 2 వస్తుంది. ఓకేనా? ఎస్. కాబట్టి ఇక్కడ ఏ అంటే ఏనే, ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే కాస్ బీటీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఎఫ్ ఆఫ్ ఎస్ అని దీన్ని అనుకున్నాం కదా, ఇందులో ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ సంథింగ్ ఎస్ లాగా ఉంది కదా, ఎస్. ఇందులో ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ప్లస్ ఏ డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడి వరకు రాస్తే సరిపోతుంది. సో ఎస్ ప్లేస్లో పి అయినా కూడా రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఏ ప్లేస్లో 2, బి ప్లేస్లో 3 అట్లా ఉంటే మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేసి చేస్తాం సింప్లిఫికేషన్. ఓకే, సో ఇప్పుడు అవసరం లేదన్నమాట. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, రెండోది ఇదే కదా. టేక్ ఎఫ్ ఆఫ్ టీ, టేక్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఈ పవర్ ఏటీతో మల్టిప్లైలో ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్
ప్రాపర్టీ సైన్ బీటీ. ఇప్పుడు దానికి నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తున్నాను. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తున్నాను. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ సైన్ బీటీ. ఎస్, ఇక్కడ కూడా డైరెక్ట్ ఫార్ములా ఎల్ ఆఫ్ సైన్ ఏటీకి ఏంటంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఎవరంటే బి అనమాట. ఓకే, సో కాబట్టి బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇలా ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని మనం ఏమనుకుంటాం, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. మన థీరం స్టేట్మెంట్లో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్, దెన్ ప్రూవ్ దట్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అని చేసాం కదా అట్లా. సో స్టార్టింగ్లో ఆ స్టేట్మెంట్లోనే మనం ఉపయోగించుకుంటున్నాం. సరే, ఇప్పుడు నేను ఫస్ట్ షిఫ్టింగ్ని ఉపయోగిస్తున్నాను. బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. By using first shifting theorem on Laplace transforms. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఏటీ ఉంది కాబట్టి సో ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఫార్ములాని ఉపయోగిస్తున్నాను ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఇక్కడ ప్లస్ ఏ ఉంది అటు మైనస్ ఏ వస్తుంది. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అలానే రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇక్కడ ఏమంటే సైన్ బీటీ ఈజ్ ఈక్వల్ టు నేను ఎఫ్ ఆఫ్ ఎస్ని ఇది అనుకున్నాను, ఇందులో ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏని సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎస్ కదా, సో ఎఫ్ ఆఫ్ ఎస్ లాగా ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేస్లో మనం ఎస్ బదులు ఎస్ మైనస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో బి బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, మరి మనం నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్. అగైన్ ఈ పవర్ మైనస్ ఏటీ అంటే ఈ పవర్ ఏటీతో మల్టిప్లైర్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈజ్ ఇన్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. మరి ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో ఏం చేస్తాం, టేక్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్. కాబట్టి ఈ పవర్ మైనస్ ఏటీ పక్కన ఉండేదంతా ఎఫ్ ఆఫ్ టీ. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఫస్ట్ దాన్ని మనం సింప్లిఫికేషన్ చేసి లాప్లాస్ని అప్లై చేస్తాం. ఎల్ ఆఫ్ టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్కి ఎక్కడ ఫార్ములా లేదు కాబట్టి ఫస్ట్ నేను సింప్లిఫికేషన్ చేస్తున్నాను. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 3 6 ఇంటూ టీ 6t ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. ఇది ఎఫ్ ఆఫ్ టీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తాం. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తున్నాను. ఎల్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 6 కాన్స్టెంట్ ఎల్ ఆఫ్ టీ. అదేవిధంగా ఇక్కడ 9 కాన్స్టెంట్ ఎల్ ఆఫ్ 1. సో డైరెక్ట్ ఫార్ములాస్ చూడండి. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ వేర్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అంటే 2 3 1 అట్లా పాజిటివ్ ఇంటీజర్సే కదా. సో అలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటో చూద్దాం. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. కాబట్టి ఇక్కడ ఎన్ అంటే ఎంత సార్ అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 డైరెక్ట్గా 3 రాస్తుంది. ఓకే, ప్లస్ 6 ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా సేమ్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఎన్ ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అంటే ఎస్ పవర్ 1 ప్లస్ 1 అంటే ఎస్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ 9 ఇంటూ ఎల్ ఆఫ్ 1 డైరెక్ట్గా ఫార్ములా 1 బై ఎస్. సో కాబట్టి 9 బై ఎస్. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ దీన్నే మనం ఏమని అనుకోవచ్చు అంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అని అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని అప్లై చేస్తున్నా.
by using first shifting theorem on Laplace. By using first shifting theorem on Laplace transforms. ఓకే, సో ఇక్కడ మైనస్ టీ ఉంది కాబట్టి మైనస్ ఏటీ ఫార్ములాని ఉపయోగిస్తాను. ఓకే, అయితే ఇక్కడ ఏ అంటే టీ కోఎఫిషియంట్ 1 అన్నమాట. కాబట్టి సో ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ టీ అంటే టీనే. ఇక్కడ ఏ ప్లేస్లో 1 చేయాలి. సో ఇక్కడ మైనస్ ఫస్ట్ ఇక్కడ ఫార్ములా రాశాను కదా, ఇంకొక స్టెప్ చేస్తున్నా. చూడండి, ఏ ప్లేస్లో 1 చేస్తున్నాను ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకా ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? ఇదో టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎస్ అని దేన్ని అనుకున్నాం? దీన్ని అనుకున్నాం. ఇందులో ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 2/s ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 6/s ప్లస్ 1 హోల్ స్క్వేర్. అదేవిధంగా 9/s ప్లేస్లో ఎస్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, 2 స్క్వేర్ 2 క్యూబ్, దీనికి ఎల్సిఎం ఎంత? 2 4 8, అంటే దీనికి ఎల్సిఎం 8 అవుతుంది. సో మీరు ఇట్లా చేసినారనుకోండి, 2 1s 2 2s 4 2 4s 8, మళ్ళీ 2తో చేయండి, 2 1s 2 2s 4, 2 ఇంటూ 2 ఇంటూ 2 8 అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? 2 స్క్వేర్ 2 క్యూబ్కి ఎల్సిఎం 2 క్యూబ్ అంటే 8. ఎస్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఎస్ ప్లస్ 3 హోల్స్ క్యూబ్కి ఎల్సిఎం ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్. ఓకే, కాబట్టి ఎల్సిఎం ఏమవుతుందంటే ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ అవుతుంది. ఎస్, ఇప్పుడు డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని అలానే రాసేయండి. ప్లస్ ఇక్కడ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇంకొక ఎస్ ప్లస్ 1 ఉంటుంది, దాన్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 6 ఇంటూ ఎస్ ప్లస్ 1 ప్లస్ మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో ఎస్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి ఇంకొక ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంటుంది, దాన్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. అంటే 9 ఇంటూ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా, 2 ప్లస్ 6తో మల్టిప్లై చేయండి, 6s ప్లస్ 6 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్, నేను 9తో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నా, 9 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎస్ ఇంటూ 9 2 ఇంటూ 9 18 ఎస్ ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 9 అంటే మళ్ళీ 9 అవుతుంది, డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హైయెస్ట్ ఎస్ పవర్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో 9s స్క్వేర్ ఒకటి ఉంది, ఎస్ స్క్వేర్. నెక్స్ట్ ఎస్లు చూద్దాం, 6 ప్లస్ 18 24s. ఓకే, 24s. మరి కాన్స్టెంట్ చూద్దాం, ఇక్కడ 6 ఒక 9 15 15 ఒక 2 17 ప్లస్ 17 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.